ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇతః పూర్వం మనం మహాలక్ష్మి యోగం గురించి ఎలా వస్తుందని ఒక వీడియోని చెప్పుకున్నాము. దానికి ప్రధాన కారణాలుగా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాము. అందులో ఇంకొక ప్రధానము ఇప్పుడు మనకు జరగబోతున్నది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఆ భాద్రపద పౌర్ణమి రోజు నాడు మనకు చంద్రగ్రహణం కూడా ఉన్నది. ఈ చంద్రగ్రహణం మరికొన్ని రోజులలో వెంటనే సూర్యగ్రహణం, ఈ రెండు కూడా సంప్రాప్తం కానున్నాయి. ఈ సూర్యగ్రహణం అనేటువంటిది బహుశా ఇప్పటి తరాల వారు ఎవ్వరూ చూసి ఉండరు. బహుశా 6 తరాలు 7 తరాల నుంచి చూసుకున్న ఎవ్వరూ కూడా ఈ గ్రహణాన్ని చూసి ఉండే అవకాశం లేదు. అంత అద్వితీయమైనటువంటి సూర్యగ్రహణం కూడా సంప్రాప్తమవుతుంది. మనం మహాభారతం గురించి వినే ఉంటాం. మహాభారత యుద్ధం జరగడానికి ముందు కూడా ఒక సూర్యగ్రహణం ఇలాంటిదే వచ్చింది. దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే మనం ఉండే విధానాన్ని అనుసరించి, మనం ఆరాధించే భగవద్ ఆరాధనను అనుసరించి ప్రమాదం తప్పించవచ్చు, కానీ తప్పదు. ఏదో ఒక రకమైనటువంటి ఒక విస్ఫోటనం, ప్రళయం అనేటువంటిది మనం చూస్తాం. అయితే దాని ద్వారా జన నష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంతకుముందు మేము చెప్పుకున్నాము, సింహరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి, ఈ 3 రాశుల వారికి మాత్రం ప్రమాదం ఒక మోస్తరు ఎక్కువగానే ఉన్నది అని కూడా మనం చెప్పుకున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఉన్నా, ఇతపూర్వం మనం చెప్పుకున్నట్లుగా కల్పవల్లి మహాలక్ష్మి యాగం ఏదైతే ఉందో ఆ యాగమునందు పాల్గొని ఆనాటి రాత్రి గ్రహణ సమయంలో అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరుగుతుంది. ఏదైతే ఒక మంత్రాన్ని నేను మీ అందరికీ కూడా ఉపదేశం చేయడం జరుగుతుందో అది ప్రత్యక్షంగా ఉన్నవారికి మాత్రమే నేను ఆ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వగలుగుతాను. వీడియోలలోనో ఫోన్లలోనో ఇచ్చేటువంటిది కాదు. అది అర్థం చేసుకోగలిగితే చాలా మంచిది. ఎందువల్లనంటే చాలామంది చెప్పేది అర్థం చేసుకోవడం కన్నా దూర ఆలోచన, అంటే దూరాలోచన కన్నా దురాలోచన చాలా ఎక్కువ మందికి ఉంటుంది. రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే అర్థం చేసుకొని దూరాలోచనతో జీవితానికి క్షేమం కావాలి, ముప్పు వద్దు అనుకున్నవారు పాల్గొని ఆ రాత్రి గ్రహణ సమయమునందు ఇచ్చేటువంటి ఒక మంత్రం ఉపదేశం ఏదైతే ఉంటుందో ఆ మంత్రోపదేశం తీసుకొని 90 రోజుల పాటు ప్రతినిత్యము 5 నిమిషాల లోపే అయిపోతుంది. 114 సార్లు జపం చేసుకొని, ఇంట్లో ఒక మాల తీసుకొని జపం చేసుకొని ఒక పట్టిక బెల్లం నివేదన పెట్టేసేసేయండి. తద్వారా రాబోయేటువంటి అనర్థాలు, విస్ఫోటనాలు, ప్రళయాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పించేటువంటి అవకాశము, మన కుటుంబంతో మనం క్షేమంగా ఉండేటువంటి అవకాశాలు 2 కూడా చాలా మెండుగా ఉన్నాయి. ఎందువల్లనంటే ఎక్కడో ఒక ప్రళయం వస్తుంది, ఒక విస్ఫోటనం జరుగుతుంది అంటే మనది కాదు కదా అని మనం అనుకుంటాం. కానీ దాని బాధ మనకు కూడా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు విజయవాడను చూసాం, 15 రోజుల క్రితం అన్నాం, అమావాస్య వరకు వచ్చేటువంటి విశృంఖల విజృంభణని తప్పించలేము, తగ్గించే ప్రయత్నంగా శివనామస్మరణ చెయ్యండి అని చెప్పి కొన్ని లక్షల శివపంచాక్షరి కొంతమంది చేశారు. 11,000 సార్లు రుద్రాన్ని పారాయణ చేశారు. ఈశ్వరానుగ్రహం వలన ప్రాణ నష్టం లేకుండా మనం బయటపడ్డాం. ఏదైనా ఒకటి ఆచరిస్తే అందులో ఉండేటువంటి ఫలితాన్ని మనం చక్కగా తీసుకోగలుగుతాం. ఆచరిస్తున్నట్టుగా మనం ఉన్నామా, ఫలితాన్ని కూడా మనం తీసుకున్నట్టుగానే ఉంటున్నప్పుడు మనం తీసుకోలేము. ఎప్పటికీ కూడా ఎండమావులులాగా అలా ఊరిస్తూనే ఉంటాయి మనల్ని. కనుక వచ్చేటువంటి విధ్వంసాన్ని, విస్ఫోటనాన్ని, ప్రళయాన్ని తప్పించటం కష్టం, అది జరిగిపోతుంది. అట్లా తగ్గించేటువంటి విధానం మన చేతుల్లోనే ఉంది. ఏదైతే 17వ తారీఖు పౌర్ణమి రోజు నాడు మంత్రోపదేశం చేయడం జరుగుతుందో ఆ మంత్రాన్ని నేను మీకు ఇస్తాను, మీరు 10 మందికి ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. అందరూ కలిసి రోజు 114 సార్లు ఒక 90 రోజులు చేయగలిగినట్లయితే రాబోయేటువంటి అమావాస్య అనగా మనకు దీపావళి అమావాస్య వరకు కూడా చూడరాని ఎన్నో చూస్తాం. పడరాని ఇబ్బందులు, ఆటంకాలు అపరిమితంగా మనం చూడవలసిన పరిస్థితులు ఉన్నాయి. గ్రహ కలయిక అనేటువంటిది శత్రుత్వంతో కూడి చాలా ప్రమాదాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. చెప్పినవి జరుగుతాయి అంటే జరగకూడదు అనేటువంటిది మనం సంకల్పం తీసుకోవాలి. పూర్వం చెప్పాం, భారతీయ శంకర పీఠంలో కనుక మీరు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే 13-15 రోజుల మధ్యలో 2 గ్రహాల కలయిక వలన జరిగేటువంటిదని చెప్పి పేరుతో ఉంటుంది. అదొకసారి చూసినట్లయితే అందులో ఏం చెప్పాము, చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల ఏం జరిగింది అనేటువంటిది అందులోనే చెప్పబడి ఉంటుంది. దాన్ని ఎలా తప్పించుకున్నాము, తప్పించుకునే మార్గం ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, కేదార్నాథ్లో మేము ఏమి చేశాము, ఈశ్వరుని ఏమడిగాము, ఆయన మాకు ఏం సందేశం ఇచ్చారు,
అనేటువంటిది కూడా కమ్యూనికేషన్లో పెట్టడం కూడా జరిగింది. అదొక్కసారి మీకు చూసినట్లయితే ఎన్నో రకాల ప్రశ్నలకు మీకు సమాధానం అక్కడే దొరికిపోతుంది. కనుక ఈ యొక్క గ్రహణం కూడా అద్వితీయమైన స్థితిలో ఉన్నది కనుక మన దేశంలో లేనప్పటికీ కూడా దాని ప్రభావం మనం చూడక తప్పదు ఖచ్చితంగా. కనుక ఆ ఒక్క ప్రభావం అనేటువంటిది ఎట్లాగో మనకు పడుతుంది, కానీ పడేటువంటిది గట్టిగా కాకుండా ఏదో ఒక విధానంలో వచ్చి వెళ్ళిపోయే రీతిలో దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని మీరు ఎవరైనా కనుక అనుకుని సంకల్పంగా కంకణం కట్టుకోవాలి అంటే చేతి కట్టుకోవడం కాదు, మనసులో స్థిర సంకల్పం చేసుకోవాలి, ఎవ్వరికి ఎలాంటి నష్టం కలగవద్దు అనుకున్నట్లయితే పౌర్ణమి రోజు నాడు రాత్రికి మీ అందరికీ ఇచ్చేటువంటి మంత్రోపదేశాన్ని అందరూ కూడా ఉద్యుక్తులయ్యి ఆ మంత్రోపదేశాన్ని తీసుకొని అందరూ కూడా ఆ మంత్ర పరంపరను కనీసం 90 రోజులు కనుక జపం చేసినట్లయితే ఈ యొక్క దీపావళి అమావాస్య వరకు మనం చూడగలిగేటువంటి అనర్థాలలో 40 నుంచి 50% తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఆ అనంతరం ఈశ్వర ఇచ్ఛ, ఈశ్వర కృప. మీ అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏమిటి అంటే ఎక్కడ ఏది జరిగినా దాని ప్రభావం మనందరి మీద పడుతూనే ఉంటుంది. చాక్లెట్ నుంచి బియ్యము ఏదైనా సరే ప్రతి ఒక్క దాని మీద కూడా దాని ప్రభావం పడి రేట్లు పెరిగిపోయి ఇబ్బందులు మనమే పడి పన్నుల రూపంలో ఎక్కువగా డబ్బులు మనం కడుతూ ఉంటాం. అయితే కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఈ మంత్రోపదేశం దీక్ష తీసుకుంటే దానికి ఏదైనా నియమాలు ఉంటాయా అని చెప్పి. మంత్రోపదేశం దీక్ష తీసుకున్న తర్వాత ఆ మంత్రాన్ని జపించటమే నియమం. తప్పకుండా సమయపాలన చేస్తూ ఇవాళ ఉదయం 6 గంటలకు కనుక మనం మొదలుపెట్టినట్లయితే రేపు కూడా 6 గంటలకి 90 రోజులు ఆ సమయపాలన చేస్తూ చేయటమే నియమం. అంతకుమించి ప్రత్యేకమైనటువంటి నియమములు అయితే ఏమీ కూడా లేవు. మీరు ఎలా అయినా ఉండండి, కానీ ఆ సమయాన్ని అనుసరించి చేయటం అనేటువంటిది ధర్మం కాదండి. 90 రోజుల పాటు మేము దీక్షగా ఉండగలుగుతాం, మాకు ఇబ్బంది ఏం లేదు, ప్రపంచం బాగుంటుంది, దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన గ్రామం బాగుంటుంది, మన వీధి బాగుంటుంది, మన గృహం బాగుంటుంది, మన ఇంట్లో మనం అందరం బాగుంటామండి, 90 రోజులు మేము దీక్ష కూడా చేస్తాము అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే మద్యమాంసాలకు, ధూమపానాలకు, తమో గుణాన్ని తీసుకొచ్చేటువంటి పదార్థాలు అనగా ఘాటు మసాలా పదార్థాలు, ఉల్లి వెల్లుల్లి వీటికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారంతో చేసుకోవడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. చేయటం అనేటువంటిది భగవద్ అనుగ్రహం, చేయటం ప్రధానంగా పెట్టుకోండి. ఈ రకంగా దీక్షను ఆచరిస్తూ మేము చేస్తామంటే 1,000,000 జన్మల పుణ్యం మూటగట్ట మన ఇంట్లో వచ్చేస్తుంది. 10 రూపాయల వస్తువు 50 రూపాయలు కొనుక్కొని ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ సమయంలో మనం కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది, పచ్చడి మెతుకులు తినే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది కొనుక్కోలేక. అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే ఈ పౌర్ణమి రోజు నాడు ఇతఃపూర్వం చెప్పిన ఈ వీడియోకి జాగ్రత్తగా మీరు గమనించుకొని ఈ పౌర్ణమి రోజుతోటి ఆ ఒక మంత్రోపదేశము, కల్పవల్లి మహాలక్ష్మి యాగం మరియు ఈ యొక్క మంత్రోపదేశంతో ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క మనిషి, బహుళ జనులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.